ఈరోజు దేశవ్యాప్త పిలుపు మేరకు గదిలో కూడా మనం లేబర్ కార్మికుల కోడ్ పైన నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం లేబర్ల పైన తెచ్చినటువంటి లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే పెరుగుతున్న నిత్యావసర ధరలను బట్టి వాళ్ళకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి దేశవ్యాప్త పిలుపు మేరకు ఇక్కడ మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తాం జరుగుతోంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి తెలియజేయడం. లేబర్ కోడ్ బిల్లులను రద్దు చేయాలని, అదేవిధంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అన్ని రకాల కార్మికులను రెగ్యులర్ చేయాలని ఈ డిమాండ్లతో దేశవ్యాప్తంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. ఏదైతే కోవిడ్ కాలంలో పార్లమెంట్లో లేబర్ కోడ్ బిల్లులను ఉన్నపలంగా చర్చ లేకుండా పార్లమెంట్లో పెట్టి ఈరోజు కార్మికులను హక్కులను కాలరాసే విధంగా లేబర్ కోడ్ బిల్లులను తీసుకొచ్చినారు. అవి వెంటనే రద్దు చేయాలా. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వమే చెప్పినటువంటి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని ఈ డిమాండ్. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా అనేక సభలు కూడా చెప్తున్నది. ఈ దేశంలో ధరలు పెరిగిపోయినాయి, అన్ని పెరిగిపోయినాయి. కాబట్టి ఒక కార్మికుడు బతకాలంటే కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఉంటేనే ఇప్పుడు ఉన్నటువంటి ధరల్లో బతుకుతున్నాం. అట్లాంటి